నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. కేసీఆర్ అధికారం కోల్పోవడం అభివృద్ధికి శాపం. కనురెప్పపాటు లేని కరెంటు సరఫరా, కోటి ఎకరాల సాగునీరు కేసీఆర్ పాలనకు నిదర్శనం. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ 6, 7, 8, 22, 23, 24, 25, 26, 33 వార్డుల అభ్యర్థులు కవితానాయక్, ఎస్ పద్మ, శంకరమ్మ, అరుణ, శ్రీకర్ గౌడ్, శిరీష్ గౌడ్, రామకృష్ణ, శ్రీనివాసులు, అలేఖ్య తిరుమల్ తరపున విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ నిరంజన్ రెడ్డి, స్వామి గౌడ్లు జిల్లా ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు పెంచామని, సమీకృత మార్కెట్ సముదాయం, టౌన్ హాల్, పాలిటెక్నిక్, తాళ్ల చెరువు అభివృద్ధి, 24 గంటల మంచినీటి సరఫరా, పార్కుల సుందరీకరణ వంటి అనేక అభివృద్ధి పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తి చేశామని తెలిపారు. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2 ఏళ్లలో ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం నాంది కావాలని పిలుపునిచ్చారు. SR7 టీవీ న్యూస్ ఛానల్ రూరల్ రిపోర్టర్ చాంద్ పాషా. మన వనపర్తిలో రేపు 11వ తారీఖు నాడు జరగనున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర పార్టీ నుంచి ఎన్నికల పర్యవేక్షకులుగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు శాసన మండలి అంటే అసెంబ్లీ కంటే పెద్దది గౌడ్ గారు, వారు తెలంగాణ ఉద్యమం నడిచేటువంటి సమయంలో తెలంగాణ ఉద్యోగుల పక్షాన రాష్ట్ర నాయకులుగా ఉన్నారు, అధ్యక్షులుగా ఉన్నారు. తెలంగాణ జేఏసీలో కూడా చాలా కీలకంగా పనిచేసినారు. ఉద్యోగుల నాయకులుగా 4 గడదాం, అప్పుడు ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ఆ ఆలోచనలోకి వెళ్ళి వచ్చినటువంటిదే ఇంటగ్రేటెడ్ మార్కెట్. అది కట్టినాం, కంప్లీట్ అయిపోయింది, ఇనాగరేషన్ కూడా చేసినాం. దాన్ని వాడుకునేటువంటి తెలివి లేదు అలా ఉండేటువంటి వాళ్ళకు. ఏం చెప్పాలి చెప్పండి? ఇవన్నిట్లా చెప్పుకుంటా పోతే ఎంతసేపు అయినా చెప్పవచ్చు. ఏమి మీకు లేదు. కొంతమంది సంస్కారం లేక వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళు ఉంటారు. నేను అవి పట్టించుకోను. వాడు ఎంత అరిస్తే వాడు నోరే అరిగిపోతుంది తప్ప నాకు వచ్చేది ఏం లేదు, నాకు కలిగే నష్టం ఏం లేదు. కానీ ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఇవాళ సందర్భం వచ్చేప్పుడు నేను చెప్పడానికి వస్తే కూడా ఇప్పుడు ఏం లేదు కదా సార్ అంటారు. ఈ ఎన్నికల సందర్భంలోనైనా మీకు విషయం చెప్తే, మీకు బోధపడితే మీరు 10 మందికి చెప్తారన్న సదుద్దేశంతో నేను చెప్తున్నా. ఈ అన్ని కారణాల చేత ప్రజల్ని వంచి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటేయడం అంటే మనకు ఆత్మాభిమానం లేదా అని చెప్పేటువంటి ప్రశ్న మనకు వస్తుంది. లేదు, మాకు రోషం ఉంది, మాకు చేదు ఉంది, వాడు ఎవరు ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టని ఏమన్నా చేయని మేము ఖచ్చితంగా మా నిరసనను ఓటు ద్వారా తెలియజేసి కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది అని చెప్పి రుజువు చేస్తాం, కారుకు ఓటేసి అని చెప్పి మీరు రుజువు చేయాలని చెప్పి మిమ్మల్ని అడుగుతాం. మీ అందరికీ నా విజ్ఞప్తి అదే. దయచేసి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అన్న చెప్తాడు. ఉద్యోగస్తులను ఎట్లా రాజరంపాన పెడుతున్నారు అన్న చెప్తారు. రిటైర్డ్ ఉద్యోగస్తుల సంగతి ఏందో అన్న చెప్తారు. ప్రభుత్వ ఉద్యోగుల డిఏ సంగతి అన్న చెప్తారు. పిఆర్సీ సంగతి అన్న చెప్తారు. ఈ విషయాలన్నీ అన్న మీకు తెలియజేస్తారు. మరి మీ అందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే ఇది తొలి మెట్టు. మున్సిపల్ ఎన్నికలలో మున్సిపాలిటీల మీద గులాబీ జెండా ఎగరడం ముఖ్యం. దయచేసి మీరు ఆ అవకాశం కల్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.